హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. చాలామంది విదేశీయులకు మన దేశం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఇక్కడి సంస్కృతి సాంప్రదాయాలు, ఇక్కడి ఆచారాలు వ్యవహారాలు, అలాగే ఇక్కడి పర్యాటక ప్రదేశాలు అవన్నీ వాళ్ళకు చాలా ఇష్టం కాబట్టి సందర్శించి వెళ్ళిపోతూ ఉంటారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, మన దేశంలోని ఒక ప్రాంతానికి చెందిన పురుషులతో విదేశీ మహిళలు శృంగారం చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు, ఇష్టపడుతున్నారు. అది కూడా డబ్బులు ఇచ్చి, ఫ్రీ కాదు. ఆడవాళ్ళే, విదేశీ మహిళలే మన దేశంలోని పురుషులకు డబ్బులు ఇచ్చి శృంగారం చేయించుకుంటూ ఉన్నారు. వినడానికి వింతగా ఉన్నా ఇది వాస్తవం అండి. ఎందుకంటే ఎక్కడైనా మగవాళ్ళు ఆడవాళ్ళకు డబ్బులు ఇచ్చి శృంగారంలో పాల్గొంటూ ఉంటారు కదా. అలా కాకుండా విదేశీ మహిళలు మన దేశానికి వచ్చి మన దేశంలోని పురుషులతో డబ్బులు ఇచ్చి శృంగారం చేయించుకోవడానికి ఇష్టపడుతున్నారు. వాళ్ళు ఎవరు, ఎక్కడ, ఆ ప్రాంతం ఏమిటి అనే విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఏం లేదండి, భారతదేశంలోని లడక్ అనే ప్రాంతంలో ఆర్యవాలి అనే ఒక గ్రామంలోని యువకులతో విదేశీ మహిళలు శృంగారం చేయించుకోవడానికి ఇష్టపడుతున్నారు. అందుకని వాళ్ళు అక్కడి యువకులకు అంటే పురుషులకు డబ్బులు ఇచ్చి వాళ్ళతో శృంగారం చేయించుకుంటూ ఉంటారనమాట. అయితే ఇక్కడ యువకులతో విదేశీ మహిళలు డబ్బులు ఇచ్చి శృంగారంలో పాల్గొనడమే కాకుండా ఇక్కడ యువకులతో శృంగారంలో పాల్గొని తిరిగి వాళ్ళ దేశానికి వెళ్ళిపోయి వాళ్ళు అక్కడ పిల్లలను కంటూ ఉంటారు. అంటే మన దేశం యువకులతో డబ్బులు ఇచ్చి శృంగారంలో పాల్గొని వారితో శృంగారం చేయించుకొని తిరిగి వాళ్ళ దేశానికి వెళ్ళి అక్కడి మహిళలు పిల్లలను కంటూ ఉంటారు. అయితే ఈ ఆర్యవాలి గ్రామంలోని పురుషులు బోక్తా తెగకు చెందినవారు. అయితే వీరి దేహ దారుఢ్యము, శరీర సౌష్ఠవము, అలాగే వీరి చర్మ రంగు అనేది చాలా అందంగా ఉంటుంది, ఆసక్తిగా ఉంటుందని విదేశీ మహిళలు ఇష్టపడుతూ ఉన్నారు. అలాగే వీరి శరీరంలో చాలా సత్తువ ఎక్కువగా ఉంటుందని, ఇది నీలి రకం జాతికి చెందిన పురుషులు అని వాళ్ళు భావిస్తూ ఉంటారు. అందుకని ఇక్కడి యువకులకు డబ్బులు ఇచ్చి మరీ శృంగారం చేయించుకుని వీరి ద్వారా పిల్లలను కంటూ ఈ జాతికి చెందిన సంతానాన్ని వాళ్ళు పొందుతూ ఉంటారు. చాలా మంది మహిళలు పెళ్లి చేసుకోకుండానే ఇక్కడి యువకులతో శృంగారం డబ్బులు ఇచ్చి జరిపించుకొని తిరిగి వాళ్ళ దేశానికి వెళ్ళి తల్లులు అవుతూ ఉంటారు, పిల్లలను కంటూ ఉంటారు. ఇక్కడి లడక్ వ్యాలీ గ్రామంలోని పురుషులతో విదేశీ మహిళలు శృంగారం జరిపించుకొని పిల్లలను కని వాళ్ళు స్వయంగా పెంచుతూ ఉంటారు. అంటే పెళ్లి చేసుకోకుండానే ఇక్కడి లడక్ వ్యాలీ పురుషులతో విదేశీ మహిళలు డబ్బులు ఇచ్చి శృంగారం జరుపుకొని పెళ్లి చేసుకోకుండానే వాళ్ళే స్వయంగా పిల్లలను కని వాళ్ళే స్వయంగా ఆ పిల్లలను పెంచి పోషిస్తూ ఉంటారు. అంటే ఇక్కడి యువకులతో శృంగారం జరిపించుకునే పిల్లలను కనడం ద్వారా తమ పిల్లలు కూడా ఇక్కడి యువకుల్లాగానే చర్మ రంగు, అలాగే మంచి దేహ దారుఢ్యం, మంచి శరీర సౌష్ఠవం, మంచి శక్తివంతమైన శరీరం కలిగిన సంతానం కలుగుతుందని అక్కడి విదేశీ మహిళలు భావిస్తూ ఉంటారు. అయితే లడక్ ప్రాంతంలోని ఆర్యవాలి గ్రామానికి తరచూ జర్మన్, ఫ్రాన్స్ కు చెందిన మహిళలు తరచూ వస్తూ ఉంటారు. వచ్చిన వాళ్ళు ఇక్కడి పురుషులతో శృంగారం జరిపించుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే ఈ లడక్ వ్యాలీ అనే ప్రాంతం కార్గిల్ కు 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అయితే భారతదేశంలో ఇలాంటి ఆచారం అనేది గత 200 సంవత్సరాల నుండి ఇలా కొనసాగుతుంది అని చాలా మందికి తెలియకపోవడం గమనార్హం. అయితే ఇలాంటి విచిత్రమైన ఆచారాలు ఈ కలియుగంలోనూ ఉంటాయా అని ఎవరికైనా అనిపిస్తూ ఉంటుంది, అలాగే ఆశ్చర్యంగా ఉంటుంది. కానీ ఇది వాస్తవం. ఒక్కో ప్రాంతంలోని మనుషులు కానీ, జంతువులు కానీ, పశువులు కానీ ఒక్కో ప్రత్యేకతను కలిగి ఉంటారు. అలాగే ఈ లడఖ్లోని ఆర్యవాలి గ్రామంలోని పురుషులు కూడా ఒక ప్రత్యేకతను కలిగి ఉన్నారు. ఎందుకంటే వీరి చర్మ రంగు అనేది చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అలాగే మంచి పొడవుతో కూడిన దేహ దారుఢ్యం, అలాగే బలమైన శరీరం వీళ్ళు కలిగి ఉంటారు. ఉదాహరణకి మనకు ఒంగోలు జాతి గిత్త అనే ఒక ఆవు ఎంతో శక్తివంతమైనది అని అందరికీ తెలుసు. కాబట్టి ఈ ఒంగోలు జాతి ఆవులను ఒంగోలు గిత్త అని పిలుస్తూ ఉంటారు. ఇది అందరికీ తెలుసు. ఈ ఒంగోలు గిత్త అనే ఈ జాతికి చెందిన ఆవులను విదేశీయులు తమ దేశానికి తీసుకువెళ్ళి అక్కడ ఈ జాతికి చెందిన ఆవులను అభివృద్ధి చేసుకోవడం మనకు తెలిసిన విషయమే. ఇది కూడా ఈ లడక్ ప్రాంతానికి చెందిన యువకులు కూడా శక్తివంతమైన దేహదారుఢ్యము, బలమైన శరీరము, మంచి ఆకర్షణీయమైన చర్మ రంగు కలిగి ఉండడం వల్ల ఫ్రాన్స్, జర్మన్ కు చెందిన యువతులు ఎక్కువగా వచ్చి ఇక్కడి
పురుషులతో డబ్బులు ఇచ్చి శృంగారంలో పాల్గొని వారి చేత పిల్లలను వారి దేశానికి వెళ్ళి కంటూ ఉంటారు. అలాగే అక్కడ వాళ్ళకు తండ్రి లేకపోయినా అక్కడి మహిళలే స్వయం సంపాదనతో ఆ పిల్లలను పోషిస్తూ ఉంటారు. వినడానికి ఇది వింతగా ఉన్నా ఇది వాస్తవం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సెలవు, నమస్కారం.